వైఎస్ఆర్సీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జిహెచ్ఎంసీ హైదరాబాద్కు సంబంధించిన యాక్ట్ మన ఏపీకి యాక్ట్ కూడా పెట్టలే, యాక్ట్ కూడా రాలే, అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు. ఆ కాలంలో పెట్టిన యాక్టులో మేయర్కు సంబంధించిన మేయర్ కానీ చైర్మన్కి కానీ సంబంధించిన థిక్ అండ్ థిన్ ఫ్యామిలీ మెంబర్స్కు చేయకూడదు అని చెప్పేసి పెట్టినారు. అది ఇంతవరకు ఎక్కడ కూడా 1955 నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని మున్సిపాలిటీల్లో ఇన్ని కార్పొరేషన్లలో దీనిపైన యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. మున్సిపాలిటీ కాదు, ఇది జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్. కార్పొరేషన్లలో ఎక్కడా తీసుకున్న పరిస్థితి లేదు యాక్షన్. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో చేయొచ్చంట, ఒక్క కార్పొరేషన్లో మాత్రం చేయకూడదంట. ఇది యాక్ట్. దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా అది చేయకపోగా వీళ్ళు లేని ఎన్ని కూడా సృష్టించి దానిపైన, ఎందుకంటే దాని లోతుకు వెళ్తే ఆ పిల్లోడు కానీ అంటే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ పెట్టిన ఒరిజినల్ కన్స్ట్రక్షన్స్ అనేది, ఆ కన్స్ట్రక్షన్స్ అనేది క్లాస్ 5లో రిజిస్టర్ చేయడం జరిగింది. అది కూడా కమిషనర్ లెవెల్లోనే ఆ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రికమెండేషన్ తోటి ఎస్సీ ఉంటారు, తర్వాత ఈలు ఉంటారు, డిఈలు ఉంటారు, ఏఈలు ఉంటారు. కమిషనర్ సంతకం చేస్తారు, అతనే రిజిస్టర్ చేస్తారు. సో ఇది ఆ రిజిస్టర్ చేసే టైంలోనే మీ ఫాదర్ ఇక్కడ మేయర్గా పనిచేస్తున్నారు అని ఆ క్లాజ్ చూపించి రిజెక్ట్ చేసి ఉండొచ్చు. చేయలే. కమిషనర్ ఏమన్నా మామూలుగా ఏదన్నా ప్రమోషన్ పైన వచ్చిన అతనో లేకపోతే ఎక్స్పీరియన్స్ లేనివాడో ఇంకొకటో ఏమన్నా అనుకుంటే అది కూడా కాదు. ఐఏఎస్ అది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం, రిజెక్ట్ చేసే కార్యక్రమం. దీంట్లో ఏమైనా ఆరోపణల్లో ఏదైనా వేరే ఏదైనా చూపిస్తున్నారా, అవినీతి చేసినట్టుగానో లేకుంటే పనే చేయడం లేదనో లేకపోతే ఆ పనుల్లో అవకతవకలనో ఇంకొకటనో ఏదైనా చూపిస్తున్నారా? ఏం లేదు. మేయర్ కొడుకుగా చేయకూడదు అనేది ఇక్కడ అది ఎందుకు వచ్చింది? కుర్చీల కుమ్ములాట కోసం వచ్చింది. వాళ్ళ పేపరే రాసింది. తెలుగుదేశం పార్టీ పచ్చపత్రిక పాంప్లెటే రాసింది. ఇక్కడ చూడండి, కుర్చీలాటలో ఓడిపోయారు. దీనికోసమా ఈ కచ్చ సాధింపంతా? దీనికోసమా? ఓరేని ఇంతవరకు ఎక్కడ కూడా ఏ మున్సిపల్ కార్పొరేషన్లోనూ దీనిపైన చర్య తీసుకున్న పరిస్థితే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళే కాంట్రాక్టర్లుగా ఉన్నారు, వాళ్ళే పార్ట్నర్లుగా ఉన్నారు కంపెనీలలో, కన్స్ట్రక్షన్ కంపెనీలలో. వాళ్ళు చేయవచ్చా? మరి వాళ్ళకి లేని నిబంధన వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇది ఒట్టికి కక్ష సాధింప తప్ప వేరే కార్యక్రమం లేదు. ఇది ఎప్పుడో 1955 యాక్టు, ఇది ఎప్పుడో కాలం చెల్లిన యాక్టు. రాష్ట్రం కూడా విడిపోయింది. హైదరాబాద్ యాక్ట్ తీసుకొచ్చి ఏపీలో పెట్టిన పరిస్థితి. సో రాక్షసానందం పొందడానికి ఉపయోగపడుతుంది తప్ప వేరే ఏం లేదు. సో ఏదేమైతేనే కోర్టులు ఉన్నాయి. ఎందుకంటే మేయర్ కూడా ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. నా దృష్టికి రాలేదు అని చెప్పేసి. మేయర్ దృష్టికి రాదు, రిజిస్ట్రేషన్ చేసేది, కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ చేసేది మేయర్ దృష్టికి రాదు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మున్సిపల్ కార్పొరేషన్లో. అన్ని కార్యక్రమాలు మేయర్ దృష్టికి రావు. అదే కాకోకుండా ఆ టెండర్ ఏమన్నా నామినేషన్ పైన ఇచ్చినారా? లేదు. ఆన్లైన్